పల్నాడు జిల్లా దాచపల్లి మున్సిపల్ చైర్మన్ కొప్పుల సుబ్బమ్మ సాంబయ్య ప్రజలకు కొండగా ఉంటామని అన్నారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించిన చైర్మన్ నష్టపోయిన రైతులను పరామర్శించారు. తుఫాను కారణంగా రైతులందరూ నష్టపోయి ఉన్నా కూడా ఇప్పటి వరకు అధికారులు కానీ కూటమి ప్రభుత్వ నాయకులు కానీ కనీసం పంట పొలాలను పరిశీలించడానికి వచ్చిన దాఖలాలు లేవని అన్నారు. అధికారులు ప్రతి గ్రామంలో పర్యటించి నష్టపోయిన పొలాలను పరిశీలించి రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరారు. ఇక నష్టపోయిన రైతులకి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని, లేని పక్షంలో రైతులతో కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు. మన మెదా తుఫాన్ కి దెబ్బతిన్నటువంటి పైర్లు మరి నష్టపరిహారం మొత్తం కూడా మరి ఆ కూటమి ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుంది తప్ప రైతులను సందర్శించి రైతులను పరామర్శించిన దాఖలాలు లేవు. ఈ నష్టపరిహారం అంచనా వేసి రైతులకి ఇచ్చేదానికి ప్రభుత్వం మెడలు ఉంచి ఇచ్చేదానికి మనందరం కలిసికట్టుగా పోరాటం చేయాలి. ఇప్పుడు గతంలో ఎంత నష్టపోయానో మనకు తెలుసు. ఈ ప్రభుత్వం మరి ఇప్పుడన్నా ఆదుకోపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాస్తవంగా చెప్పాలంటే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఉద్దేశపూర్వకంగా కాదు, రైతుల యొక్క నష్టం చూసి పొలాల మీదకి వచ్చి మరి వాళ్ళ ఆవేదన చూసి మరి గతంలో నష్టపోయిన రైతులు ఈరోజు ఆ నష్టాన్ని పూడ్చేదానికి కనీసం ఒక మందులు కట్టుకుపోతే మందు కట్టించేవాళ్ళు లేడు. మరి పెట్టుబడులు పెట్టుబడి పెట్టున్నాయి మొత్తం కూడా నేల తుఫాను ఇది వర్షం పాలైపోయింది. ఇటువంటి క్రమంలో మరి మనందరం కూడా ఈ యొక్క మరి మన నాయకుడైనటువంటి కాసు మహేష్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మన రైతులందరికీ న్యాయం జరిగేదాకా మనం పోరాటం చేయాలి. వాస్తవంగా చెప్పాలంటే మరి ఈ యొక్క మరి ఇంతవరకు కూడా అధికార పార్టీ నాయకులు ఎవరు కూడా స్పందించి ఈ రైతులను ఆదుకుందామని మరి చాలా మీదకి వచ్చి చూసిన దాఖలాలు లేవు.